ఆమె చేయలేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు కొంతమంది, ఆమె చెప్పాలని నా ఉద్దేశం. ఇప్పుడు కొంతమంది అల్లాహ్ అక్బర్ అని ఏ విధంగా తీవ్రవాదులు ఉంటారో అలా ఉండకూడదు. అందుకనే రాహుల్ గాంధీ గారు స్వయంగా హిందూ తీవ్రవాద అనే పదం కూడా ఉపయోగించారు. మరి ఆయన పదం ఎందుకు ఉపయోగించారు? అందులో రాహుల్ గాంధీని బయట కూర్చోబెట్టారు అని పాపం వెయిట్ చేస్తున్నాడు ప్రధాని అవుదాం. మీకున్న అబ్జెక్షన్ ఏంటి? ఆయన మాత్రం అది క్లారిటీ ఇచ్చారు, అందరినీ కాదు ముసుగులో, అంటే తన అనసూయ స్టేట్మెంట్ ఆయన రిపీట్ చేసి చదువు. సో ముసుగులో ఉన్న వాళ్ళు కొంతమంది అబ్యూజ్ అసాల్టేషన్ కి పాల్పడుతున్నారు అని అంటున్నారు ఆవిడ. సి అంటం వేరు, అది కరెక్షన్, కోర్స్ కరెక్షన్ చేసుకుంది. వాట్ ఎవర్ షీ సెడ్ లేటర్ అది వేరే. ఫస్ట్ ఏమంది, అందరూ స్లిప్ ఆఫ్ ద టంగ్, రెక్లెస్ కామెంట్. అది కూడా వీడియోలో చూడండి. ఎలిజబెత్ మహారాణి లాగా లేచి నా ప్రజల, నా సబ్జెక్ట్స్ వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను అని లెవెల్లో కాఫీ తాగి మాట్లాడతారు చూడండి, ఆ లెవెల్లో. ఆ వ్యాఖ్యలు అయితే నేను ఇక్కడ డైరెక్ట్ గా వ్యాఖ్యల వరకు మాకు 16 సెకండ్స్ వీడియో వరకు మాత్రం సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. బట్ ఇన్ డెప్త్ గా ఏం జరిగిందని తర్వాత పెట్టింది కోర్స్ కరెక్షన్. అంతకంటే ముందు ఏం జరిగింది అన్నప్పుడు అనసూయ గురించి అబ్యూజివ్ స్టేట్మెంట్స్ తను ఏ పోస్ట్ పెట్టినా కూడా లిటరల్లీ కొన్ని పీసార్ ఇఫ్ పాసిబుల్ ఒకసారి సోషల్ మీడియా ట్వీట్స్ తీసుకోండి, డెస్క్ నుంచి కలెక్ట్ చేసుకోండి సోషల్ మీడియా ట్వీట్స్ అన్ని కూడా. ఒకసారి హోల్డ్ చేయండి, హోల్డ్ ఆన్. ఆ ట్వీట్లు చూద్దాము, ఆ ట్వీట్లు చూద్దాం. పీసార్ ప్లే చేయండి ఆ ట్వీట్స్ ని. సో హిందూ నేషనలిస్ట్, దేవుడి బొమ్మ ఉంది, చిల్లర కోసం ఒళ్ళముక్కునే అనసూయ జై శ్రీరామ్ అనే పదం వినసొంపుగా లేదంట. పూర్వము ఇది శూర్పణఖ కాబోలు మొక్కు తీసుకొని మూలన ఏడిసింది, దీని బతుకు ఇంతే. అంటే ఇటువంటి కామెంట్స్ కంటిన్యూస్ గా తనకు వస్తూ ఉన్నాయి కాబట్టి జై శ్రీరామ్ అని చెప్పి నన్ను కామెంట్స్ పెడుతూ ఉన్నారు. జై శ్రీరామ్ అని చెప్పి నా మీద దేవుడి ఫోటోలతో ఉన్నటువంటి విధంగానే మహిళల పట్ల తను స్టోర్లో కూడా పెట్టింది. కొంతమంది ఎవరితో ఈ దేవుడి ఫోటోలతోని దేవుడి వీడియోలు చేస్తున్న వాళ్ళు ఈ రకమైన భాషనే లేకపోతే పి అని మాట్లాడాలు, ఎం అని మాట్లాడాలు, ఇలాంటి పదాలతో వాళ్ళు కామెంట్స్ పెట్టిన విషయం కూడా తను పోస్ట్ చేసింది. ఇలాంటి వాళ్ళను తను అన్నిందని తను మళ్ళీ చెప్పినప్పటికీ వాళ్ళనే మీరందరూ అని అంటే అందరం వస్తాము మనము, లేకపోతే అక్కడ తన కామెంట్స్ చేసిన వాళ్ళు మాత్రమే వస్తారా? మీరందరూ అంటే అందరమా? మీరందరూ అంటే జనరల్. సి హూ ఇస్ అనసూయ ఇస్ అ సెలబ్రిటీ. అంటే ఒక ఆర్టిస్ట్, ప్రామినెంట్ మూవీస్ లో కొన్ని ఇప్పుడు రీసెంట్ గా చేసింది, లైక్ ఆన్ సోషల్ మీడియా షీ ఇస్ పాపులర్. ఉన్నప్పుడు ఆ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వెన్ యూ మేక్ సమ్ స్టేట్మెంట్స్ లైక్ దాట్, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి చేయాలి. ఇప్పుడే అల్లాటప్ప మిగతా అందరూ ఏదో మాట్లాడినట్టు నోటికి వచ్చింది మాట్లాడేసాం, తర్వాత మేము కరెక్ట్ చేసుకున్నామంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రీసెంట్గా అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ అప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడి, యంగ్ పీపుల్, యంగ్ మైండ్స్, వాళ్ళకి తెలియదు ఇన్ఫ్లుయెన్స్. బట్ వాట్ ఆర్ యు ఆర్ 40 ప్లస్, ఇందాక మురళీశ్వర్ యు ఆర్ 40, యు ఆర్ 41. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడు, హి సచ్ ఎ మెయిన్ సెలబ్రిటీ కదా. ఉదయనిధి ఇస్ అ పొలిటీషియన్. పొలిటీషియన్ తప్పే, అందుకు పొలిటీషియన్ మాట్లాడచ్చా? మాట్లాడకూడదు, మరి తప్పే. సనాతన ధర్మం ఒక గజ్జి వంటిది అన్నాడు ఆయన. గజ్జి కాదు, మలేరియా, డెంగ్యూ అన్నాడు. మలేరియా, డెంగ్యూ రోగాలతో పూచాడు. మరి ఆయన మీద చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటున్నారు. హిందూవాదులంతా ఏం చేస్తున్నారు? ఎందుకు హిందూవాదులు మొత్తం ప్రొటెస్ట్ చేశారు, దేశవ్యాప్తం ప్రొటెస్ట్ చేశారు. కళ్ళు తెచ్చుకోండి. మరి తమిళనాడులో ఏం చేశారు? ఏం చేశారు తెలుసా మీకు? మొన్న కూడా అరెస్ట్ చేశారు ఆయన్ని. ఆయన అరెస్ట్ చేసింది త్రిష గురించి కామెంట్ చేశారు. త్రిష గురించి కామెంట్, హిందూ మతం గురించి అరెస్ట్ చేయలేదు. హిందూ మతం గురించి అరెస్ట్ చేశారు. అంటే హిందూ మతం ఇంపార్టెంట్ అయిపోయింది. తమిళనాడులో అలా ప్రభుత్వం నడుస్తుంది. ఏం నడుస్తుంది తమిళనాడులో? తమిళనాడు గురించి ఏం సనాతన ధర్మం గురించి కామెంట్ చేస్తే ఆయన సనాతన ధర్మం గురించి ఏం కామెంట్ చేశారు చెప్పు? ఎవరు? సనాతన ధర్మం ఏం చెప్పాడు? గజ్జి వంటిదని. దాని తర్వాత ఇప్పుడు అనసూయ ఇప్పటికైనా అదే స్టాండ్ లో ఉన్నాడు. వినవే ఫస్ట్. అనసూయ ఇప్పుడు కరెక్షన్ ఇచ్చింది కదా, జై శ్రీరామ్ అన్న అందరు నేను అనలేదు, జై శ్రీరామ్ అన్న మాటని వాడుకుని కొంతమంది అంది కదా. అట్లా డిఎంకే కూడా అట్లనే కోర్స్ కరెక్షన్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే, మేము సనాతనం అంటే హిందూ ధర్మాన్ని అనట్లేదు, దాంట్లో ఉన్న క్యాస్ట్ హైరార్కీ, క్యాస్ట్ సిస్టమ్ అన్నాం అన్నారు. మరి అనసూయకి ఉదయనిధి స్టాలిన్ కి తేడా ఏముంది? అంటే నువ్వు ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయాలంటున్నావు అంటే అనసూయను కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు
ఇప్పుడు అరెస్ట్ ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పలేదు ఇప్పటికీ కూడా. ఎక్కడే తిని క్షమాపణ చెప్పిందా? వెయిట్ అనసూయ క్షమాపణ చెప్పిందా? అనసూయ గారు చెప్పింది కదా, ఎక్కడ చెప్పింది? హనుమాన్జీ కూతున్నని చెప్పింది. అట్లానే వాళ్ళు కూడా ఇది కాస్ట్ సిస్టమ్ కి వ్యతిరేకం దాన్ని మాట్లాడడం తప్పితే మేము సనాతన హిందుత్వం గురించి మాట్లాడలేదు అనే కోర్స్ కరెక్షన్ డిఎంకే చేసింది. అప్పుడు మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే దీన్ని అరెస్ట్ చేయాలి కదా. ఏం అభిమాని మీరు? ఉదయనిధి మరి క్షమాపణ చెప్పిదే రాలి చెప్పాడు. ఉదయనిధి అట్లా కాదు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ది కాదు లేదు వినండి, ఉదయనిధి స్టాలిన్ది తప్పు అంటే అనసూయదే తప్పు. నేను ఉదయనిధి స్టాలిన్ది తప్పు అంటున్నాను, అనసూయ తప్పు అంటున్నాను. మీరు ఉదయనిధి స్టాలిన్ది కరెక్ట్ తప్పు, అనసూయ కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఏదో అభిమాన సంఘము తొక్కలో సంఘాలని పెట్టుకుని ఏం పెద్ద పెద్ద హీరోయిన్ 100 సినిమాలు నటించిన పెద్ద విజయశాంతి లెవెల్లో పెద్ద హీరోయిన్ నరతం గారు. సో ఇప్పుడు సరే ఒక నిమిషం మనం ఏమందామంటే తను మీరందరూ సెక్షువల్ అసాల్టర్స్ అని మాట్లాడింది. How can she say something like that? Assaulters in what is the necessity to bring Sriram? Okay. ఇప్పుడు నేను అడుగుతాను, వారిస్ పఠాన్ మాట్లాడాడు మొన్న హిందువుల గురించి. 15 కోట్ల హిందువులు 15 కోట్లు ముస్లిమ్స్ వర్సెస్ 100 crores ముస్లిమ్స్ అని. వాట్ డిడ్ యూ డూ? ఆ రోజు ఏదైనా కమెంట్ చేశారా? యువర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా దట్ టైమ్ ఆల్సో. దమ్ము లేదు. మొన్నటికి మొన్న అక్బరుద్దీన్ ఓవైసీకి స్పెషల్ కోర్టు అక్విటల్ ఇచ్చింది. ఏదైనా ప్రొటెస్ట్ చేశారా? ఏదైనా మాట్లాడారా? ఆయన ప్రొటెస్ట్ చేస్తే ఈ మీద ప్రొటెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు not a politician. That is what I'm saying. She's not a politician. When you're not a politician, then keep quiet. She can express her views and రకంగా తను అంటూ ఉన్నారు. That is what. Why this selective expression? Let me ask you a question. Why selective expression? Why only on Jai Shri Ram? Why only on Hinduism? Why not Islam? Why not other things? Let me ask you. ఈయన ఇందాక మాట అన్నారు, కరెక్ట్ గా అన్నారు. ఒక నిమిషం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఇన్స్టాన్స్ కోసం చెప్తున్నాను నేను. ఆయన చెప్పండి. ఎలక్షన్ ప్రచారంలో ఆయన ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, తర్వాత ఏమైనా అయి ఉండొచ్చు. ఆయన పేరుని డైరెక్ట్ గా పేరు మార్చేసి ఆయన తిడుతూ జై శ్రీరామ్ అని అంటున్నారు. అక్కడ శ్రీరాముడు ఎందుకు వస్తున్నాడు? ఎవరంటున్నారు? Why using the God's name in political agenda? ఎవరైతే మాట్లాడుతున్నారో that is wrong. మీరు రాంగ్ అంటారా? 100% wrong. If God's name is 100% wrong. 100%. If God's name is misused. If it's misused in the name of political, it is wrong and it does not confine to just Hinduism. No. It confines to every religion. Universal. అందుకనే ఈ పాయింట్ అంటున్నాను. మీరు ఎందుకు సెలెక్టివ్ గా ఇట్లా దుండకులు, ఇట్లా మిస్యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు హిందూ మతాన్ని మాత్రం అట్లా వచ్చేటప్పుడు దానికి కంఠ శ్వాసతోటి మీ నరాలు పొంగిపోయి మాట్లాడతారు. సెలెక్టివ్ క్రిటిసిజం. తను ఏమంటున్నారంటే తను మాట్లాడుతున్న దాంట్లో కూడా నన్ను తిడుతూ ఈ పదాలు వాడుతున్నారు, జై శ్రీరామ్ అనే పేరు తను తిడుతున్నారు. ఒకసారి పీసారు తిడితే ఆ జై శ్రీరామ్ అన్న ఎవరు తిట్టారో వాళ్ళని తిట్టమని. వాళ్ళని తిట్టారు. ఎక్కడ అందరూ అన్నారు. ఫస్ట్ వినండి. అందరూ అంది. ఆమె పర్సనల్ గా కూడా మాట్లాడారు. ఎవరెవరు కమెంట్లు చేశారో వాళ్ళని అనమనండి. ఎంతో మంది సోషల్ మీడియాలో రిటార్ట్ చేస్తారు, ఎంతో మంది మాట్లాడతారు, ఎంతో మంది రిప్లై చేస్తారు. ఇట్లా అన్నాడు ఇది రాంగ్, దానికి రిప్లై కూడా పెట్టొచ్చు సోషల్ మీడియా కామెంట్స్ లో. దానికి వచ్చి వాట్ ఈస్ ద నెసెసిటీ టు కమ్ అండ్ కాల్ ఎవ్రీబడి అసాల్టర్స్? ఒకసారి తన ట్వీట్ చూద్దాం. మీరు చదవండి. టీచర్ ప్లే చేయండి ఆ ట్వీట్. రైట్, ఒక్కసారి ఇందాక ట్వీట్ ప్లే చేయండి. ఒక్కసారి హోల్డ్ చేయండి ఇందాకది. రైట్, ఒకసారి హోల్డ్ చేయండి ఫస్ట్ నుంచి బ్యాక్. రైట్, ఒక్కసారి రైట్ ఇది చదవండి ఒకసారి మీరు నరోత్తం గారు. రైట్, నేను చదువుతాను, మీరు వినండి. మీరు బడి అసలు హిందూ నేషనలిస్ట్ ఆ ఇన్స్టా పేజ్ వచ్చేసి శివలింగం ఉంది, పక్కనే నంది బొమ్మ ఉంది, శివుడు ధ్యానం చేస్తున్నట్టుగా ఉంది. సో ఆ శివయ్య ఫోటో పెట్టి కింద చేసిన కామెంట్ ఏంటి అంటే, చిల్లర కోసం ఒళ్ళమ్ముకునే అనసూయ, జై శ్రీరామ్ అనే పదం వినసొంపుగా లేదంట, పూర్వము ఇది శూర్పణఖ కాబోలు ముక్కు తీసుకొని మూలన ఏడిసింది, దీని బతుకు ఇంతే. వెదర్ యూ యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్? ఐ డెఫినెట్లీ కండెమ్ దిస్ కామెంట్ యాజ్ మచ్ యాజ్ వాట్ అనసూయ మేడ్. ఒక తప్పుని కరెక్ట్ చేయడానికి నువ్వు ఇంకో తప్పు చేయటం కరెక్ట్ కాదు కదా. ఓ తప్పుని కరెక్ట్ చేయాలంటే దెర్ ఇస్ అ వే. దట్ ఈస్ వై ఐ స్టార్టెడ్. నేను స్టార్టింగ్ చెప్పేటప్పుడు అల్లా తప్ప మనిషి కాదు. యు ఆర్ ఎ సెలబ్రిటీ.
యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇలాంటి పదాలు తీసుకోవచ్చు, సెలబ్రిటీ అయినా కూడా అన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి కదా, దేర్ ఇస్ వే టు రెస్పాండ్. ఓకే, ఇది కాదు కదా ఇప్పుడు ఫ్లీటింగ్ స్టేట్మెంట్స్. నా క్వశ్చన్ ఏంటంటే మీకు కూడా తను కామెంట్స్ చేసినప్పుడు తీసుకుంది, తను రియాక్ట్ అయింది, ఇదే కామెంట్స్ తన వైపు తన పైన ఒళ్ళు అమ్ముకుందనో అంటే తన సిచ్యువేషన్లో ద డ్రెస్సింగ్ విషయంలో మ్యాటర్ వచ్చినప్పుడు ఇన్ఫాక్ట్ తను ఏదో కంప్లైంట్ ఇస్తే నా మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ అవన్నీ వస్తున్నాయి. బట్ నేనేమంటా ఇక్కడ ఈ టాపిక్ కరెక్ట్ టాపిక్ వరకు మాత్రం చూస్తే ఎల్ ముండా ఇలాంటి పదాలు వాడడం, లేకపోతే పి అని వాడడం, తన ఒళ్ళు గురించి తన బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడిన రోజు వేడిడ్ నరోత్తమ్ గో, వేడిడ్ మనోజ్ గో అండ్ వేడిడ్ మురళీ శర్మ గో. ఎక్కడ నరోత్తమ్ వాజ్ అ పర్సన్, ఎక్కడ పోయినా మనం అంతా నరోత్తమ్ వాజ్ ఆల్వేస్ దేర్. తప్పు అని చెప్పి చెప్పాల్సి. నరోత్తమ్ వాజ్ ఆల్వేస్ దేర్ ఈవెన్ డ్యూరింగ్ శివాజీ ఎపిసోడ్. yes, నరోత్తమ్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ హూ సపోర్టెడ్ అనసూయ. of course, బట్ నేనేమంటున్నా అంటే ఆ టైంలో